హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను బెండకాయ ఆలు కర్రీ చేశాను. ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా అయిపోద్ది. మనం చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఈ కర్రీని. ఈ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగి ఎక్కడ తడి లేకుండా నీట్గా ఒక క్లాత్ తోటి తుడుచుకొని ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి బెండకాయల్ని. ఈ బెండకాయల్ని మనం ఈ మరుగుతున్న ఆయిల్లోకి వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా అయితే బెండకాయలు జిగురు రాకుండా ఉంటాయి. అందుకని వీటిని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇట్లా వేగుతున్నప్పుడే కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇట్లా బాగా వేయించుకోవాలి. ఆ వీడియో క్లిప్ కొంచెం మిస్ అయింది. ఇట్లా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని వేసేసుకోవాలి. ఇట్లా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఇట్లా వేగిపోయిన తర్వాత బాగా ఇట్లా వేగిపోయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వెంటనే కొంచెం కస్తూరి మేతి కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఈ రెండింటిని బాగా ఉల్లిపాయల్లో కలిసేలాగా బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కస్తూరి మేతి వేగుతుంటే అసలు స్మెల్ అయితే చాలా బాగుంటుంది. అసలు అవి వేగిపోయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఆలుని కూడా వేసేసుకోవాలి. కొంచెం ముక్కలు పెద్దగానే కోసుకోవాలి. ఆలువి మరీ చిన్నగా కోయకుండా కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇట్లా ఆలుని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఆలుగడ్డ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై అవనివ్వాలి. పైన మూత పెట్టి ఇట్లా కొంచెం బాగా ఆవిరికి మగ్గుద్ది ఆలు. ఇట్లా కొంచెం సాఫ్ట్గా అయ్యాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి ఆలుని బాగా కలుపుకోవాలి సాల్ట్ కలిసేలాగా. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఇట్లా మూత పెట్టి ఆలుని అట్లానే మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్లు పుట్నాలు వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలు మీద మూత తీసి బెండకాయలను వేసేసుకోవాలి. మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బెండకాయలను కూడా ఆలులోకి వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు రెండింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి సమానంగా. ఇలా రెండు బాగా సమానంగా కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని వేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. కర్రీ టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది.
సింపుల్గా అయిపోద్ది. ఎక్కువ మనకి శ్రమ పడకుండా చాలా ఫాస్ట్గా అయిపోద్ది కర్రీ అయితే. ఇలా మొత్తం అంతా కారం ఇవన్నీ బాగా కలిసేలాగా ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం కూరని వేగనివ్వాలి. ఆ పౌడర్ కొంచెం పచ్చివాసన అంతా పోయేలాగా కొంచెం వేగనివ్వాలి. ఇంకా దించేసే ముందు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇంకా గరం మసాలా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. గరం మసాలా కొంచెం కలిసేలాగా. మీరు కొంచెం కర్రీ ఎక్కువ చేసుకుంటే గరం మసాలా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను కొంచెం తక్కువే చేశాను కాబట్టి గరం మసాలా కొంచెమే వేసాను. అలా మొత్తం అంతా అయితే వేగిపోయింది కర్రీ. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కర్రీ అయితే. సింపుల్గా ఇట్లా చేసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవడమే. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తే రాణం కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి.